ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు మేమేం ద్రోహం చేశామని ఇలా చేస్తున్నావు చిరంజీవి? నీ కాబోయే భార్య మెడలో వేయాల్సిన దండ నా చెల్లి మెడలో వేయడమేంటి? మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వవా నువ్వు? రేయ్, ఎంత ధైర్యం ఉంటే నా కాబోయే భార్య మెడలోనే దండ వేస్తావురా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముడి మీదకే చేతుతావరా నువ్వు? మరి చిరంజీవి చేసింది ఏమైనా బాగుందా అండి? పొరపాటున కాలు జారింది, దానికి వాడేం చేస్తాడు? అలా అంటే ఇందాక విజయశాంతి వాడి మెడలో దండేసింది, దానికేమంటావు? అప్పుడు రాని కోపం ఇప్పుడెందుకు వస్తుంది? అప్పుడు లేవ నోరు ఇప్పుడెందుకు లేస్తుంది? అసలు ఏంటిదంతా? ఏం జరుగుతుంది? ఏంటో గోలంతా? మనకు అవసరమైతే అంతాను. ఏమ్మా విజయశాంతి, శుభమా నిన్న అల్లుడి నిశ్చితార్థం జరుగుతా ఉంటే నువ్వెందుకు కాడ నిలబడ్డావు? నీదెలాగూ చెడిపోయినదిగా నిశ్చితార్థం, పక్కకి పోవచ్చుగా. అన్నపూర్ణ, ఏంటా మాటలు? ఏంటిలా జరిగిందని అసలే వాళ్ళు బాధపడుతుంటే నువ్వెందుకమ్మా మాటలతో వాడిని పొడుస్తుంటావు? ఎప్పుడు వాళ్ళని ఆడిపోసుకోవడం నీ పని అయిపోయింది. డోరు వేయడం చేతగాక వేలు నలగొట్టుకున్నాడు, దండ వేయడం చేతగాక జారిపడ్డం, పరాయి అమ్మాయి మెడలో దండ వేయడం. ఏంటమ్మా నీ అల్లుడు చేసిన ఘనకార్యం? ఇలాంటి వాడిని తిట్టాలంటే నాకే అసహ్యం వేస్తోంది. ఛ! అరే, ఏంట్రా ఇది? చూస్తుంటే ఇదేదో పొరపాటుగా జరుగుతున్నట్టు అనిపించడం లేదు. ఏది ఆ వేలోసారి చూపించు. అన్నా, ఏమన్నా నన్నే అనుమానిస్తా ఉండవా? ఎంగేజ్మెంట్ పెట్టుకుని కావాలని ఏలిట్ట చేసుకుంటానా? అసలు నొప్పి తట్టుకోలేకపోతా ఉంటే భిన్నబోయి దీని మీద 2 చుక్కలు, నా గొంతులో 2 చుక్కలు పోసుకోవాలనా? ఈ పూటకి ఎట్టగొట్ట తప్పించుకున్నాను. రేపు జరగబోయే పెళ్లిని కూడా ఎట్టగొట్ట ఆపాలా? ఏంటే మండపానికి బయలుదేరి మళ్ళీ ఇక్కడికొచ్చావు? ఏంటి విజయ, ఏమైంది? నా పెళ్లి చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు అక్క, కానీ నా జ్ఞాపకాలకి నన్ను దూరం చేస్తున్నావు. జ్ఞాపకాలకు దూరం చేయడం ఏంటే? మరి అంతే కదక్క. ఇప్పటి వరకు అన్నయ్య బాధ్యత నా బాధ్యత అనుకుని అన్నయ్య ఇచ్చిన ఆటో తోలుకుంటూ ఆటో విజయశాంతిగా బతికాను. ఇప్పుడు నాకు పెళ్లి చేస్తున్నావు. పెళ్లి జరిగిన తర్వాత ఈ ఇంటికే కాదు, ఈ జ్ఞాపకాలకు కూడా దూరం అయిపోతాను కదా. ఆడపిల్లన్న తర్వాత ఎప్పుడైనా మెట్టింటి పిల్లే కాని పుట్టింటి పిల్ల అవదమ్మా. అందుకే ఆడపిల్లని ఆడపిల్ల అంటారు. ఆడపిల్ల అనిపించుకోవడానికి ఇన్నేళ్లు బతికిన ఈ బతుకుని, ఈ బంధాలని, జ్ఞాపకాలని అన్నీ వదిలేసి వెళ్ళాలి కదమ్మా. తప్పదు విజయ, ప్రతి ఆడపిల్ల జీవితంలో అది ఉండేదే. మెట్టింట్లో అడుగు పెట్టిన తర్వాత పుట్టింటికి ప్రతి ఆడపిల్ల బంధువే అవుతుంది. అందుకే చుట్టుపు చూపుగా అప్పుడప్పుడు వచ్చిపోతుంది. ఇది నేను కోరుకోలేదక్కా. అన్నయ్య ఇచ్చిన బాధ్యతలు తీర్చాలనుకున్నాను.
అమ్మని బాగా చూసుకోవాలనుకున్నాను, వర్షాన్ని చదివించాలనుకున్నాను. కానీ నా ఇష్టంతో సంబంధం లేకుండా నాకు సంబంధం చూసి పెళ్లి మండపానికి తీసుకెళ్లిపోతున్నావు. అది నా కోసం చేయలేదు విజయ, నీకోసమే చేశాను. ఒక ఆడపిల్ల ఒక కుటుంబ భారం అంతా మొయ్యగలదు, కానీ ఒక నిందని మొయ్యలేదు. ఒంటరిగా ఉంటే ఇలాంటి నిందలు మీద పడుతూనే ఉంటాయి. అందుకే నీకు ఈ సంబంధం చూడాల్సి వచ్చింది. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదక్కా. ఆ మాట నువ్విప్పుడు చెప్పి ప్రయోజనం లేదమ్మా. నీ పెళ్లి కోసం అక్కడ మండపం ఎదురు చూస్తోంది. ఇప్పుడు నాకు ఇష్టం లేదంటే ఎలా చెప్పు? అమ్మా, నేను ఇంతకాలం ఆటో తోలింది డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే కాదమ్మా. ఈ ఆటో తోలుతున్నంతసేపు నా అన్నతో నేనున్నట్టుండేది. ఈ సీట్లో కూర్చుంటే అన్నయ్య ఒడిలో కూర్చున్నట్టుండేది. సవారీలకు వెళ్తుంటే అన్నయ్య భుజాల మీద ఆడుకుంటున్నట్టుండేది. నాకు సంతోషం వచ్చినా బాధేసినా అన్నయ్య అనుకొని ఆటోతో చెప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ మండపంలో తల ఉంచి 3 ముళ్ళు వేయించుకున్న తర్వాత ఈ ఆటో విజయశాంతి అవ్వదు. అతని భార్య అవుతాను, అతని ఇంటికి కోడలునవుతాను. ఈ ఇంటికి ఏమీ కాను. రేపు పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఆటో తోలడానికి అతను ఎందుకు ఒప్పుకుంటాడు? అంటే ఆటోకే కాదు, అన్నయ్య జ్ఞాపకాలకు కూడా దూరం అయిపోతాను. అదే బాధగా ఉంది. అవన్నీ ఆలోచించుకుంటే జీవితంలో ముందుకెళ్ళలే విజయ. అన్నయ్య మన మనసులో ఉన్నాడు. అన్నయ్యని మర్చిపోవడం అనేది ప్రాణం పోయేంత వరకు జరగదు. ఆటో అంటావా, అన్నయ్య జ్ఞాపకంగా ఈ ఆటో ఇంటి ముందు ఎప్పుడూ ఉంటుంది. కావాలనుకున్నప్పుడు రావచ్చు, చూడాలనుకున్నప్పుడు చూడొచ్చు. అంతేకాని అన్నయ్య జ్ఞాపకాల కోసం నీకంటూ ఒక జీవితం లేకుండా చేసుకుంటావా? నా గురించి కాదక్కా, రేపటి నుంచి అమ్మనెవరు చూసుకుంటారు, వర్షనెవరు చూసుకుంటారు? ఆ అబ్బాయి చెప్పాడు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత మీ కుటుంబం నా కుటుంబం, అత్తయ్య గారిని వర్షాన్ని నేను చూసుకుంటాను అని. అంత మంచి కుర్రాడు దొరికాక ఈ ఆలోచనలన్నీ ఎందుకు చెప్పు? ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకునే సమయం లేదు. ఇలా బాధపడుతూ కూర్చోవడం కూడా మంచిది కాదు. నువ్విలా బాధపడుతూ ఉంటే అన్నయ్య కూడా సంతోషపడడు. ముహూర్తానికి టైం అవుతుంది. ఇంకా మనం ఇక్కడే ఉంటే ఎలా? త్వరగా మండపానికి వెళ్ళాలి. పద. పదవే, అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. ఆ కొండ మీద వెంకన్న నమ్ముకుని బ్రతికే కొన్ని వేల మందిలో మనం కూడా ఒకళ్ళం. ఇక్కడెక్కడో ఉండే వాళ్ళని చూసే ఆ వెంకన్న ఆయన కాళ్ళ దగ్గరుండే మనల్ని చూడడా? మనకేమన్నా అన్యాయం చేస్తాడా ఏంటి చెప్పు? నువ్వు ధైర్యంగా పదవే.